హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా ఈజీగా ఇంట్లోనే బేటర్ గట్ట ఏమీ లేకుండా రెయిన్బో కేక్ అనేది ఎలా చేయాలి వీడియో చూపిస్తానండి. లాస్ట్ వరకు చూసేయండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఎగ్స్ అనేవి బ్రేక్ చేసి వేసుకోండి. అందులోనే 1/2 కప్ షుగర్ అనేది కూడా వేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోనే మిల్క్ 1/4 కప్ అనేది బటర్ ఆర్ ఆయిల్ ఏదన్నా పర్లేదండి యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ అనేది మీరు బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనే 1 కప్ అనేది మైదా కూడా వేసుకుని బాగా జల్లించిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ అనేది బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ అనేది బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ ఆర్ వెనిలా ఎసెన్స్, మీ దగ్గర ఎసెన్స్ కనుక అవైలబుల్గా లేకపోతే ఇలాచీ పౌడర్, యాలకుల పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటే మనకి కేక్ అనేది బాగా వస్తుందండి. అలా కలుపుకున్న తర్వాత 1/4 కప్ మిల్క్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కేక్ బ్యాటర్ అనేది బాగా కలుపుకోండి. ఎక్కువగా అయితే మిక్స్ చేయొద్దు, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. అండ్ ఇలా కలుపుకున్న దానిని ఒక 6 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసేది ఇక్కడ రెయిన్బో కేక్ కాబట్టి 6 పోర్షన్స్ కింద అయితే డివైడ్ చేసుకోండి. అలా చేసుకున్న దాంట్లో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ ఫుడ్ కలర్స్ అన్నా మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్, పింక్, స్కై బ్లూ అండ్ గ్రీన్, బ్రౌన్, పర్పుల్ నేనైతే ఇవి యాడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే కనుక మీ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్నాయి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుని అన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఏదైతే ప్యాన్ తీసుకుంటారో మౌల్ తీసుకుంటారో దాన్ని నీట్గా ఆయిల్తో గ్రీస్ చేసి పిండితో డస్టింగ్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే ఒక్కొక్కటి కూడా అందులోని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకుని ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ లేకుండా సరే ఒకసారి ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే కనుక 170 degrees ప్రీ హీటెడ్ ఓవెన్లోని కేక్ అనేది 25 to 30 minutes అనేవి బేక్ చేసుకోండి. లేదు కుక్కర్లో చేయాలనుకుంటే కనుక కొంచెం ఉప్పు అనేది వేసుకొని అందులో ఏదైనా స్టాండ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 30 to 25 minutes అని బేక్ చేసుకోండి. అండ్ ఇంకొక చిన్న టిప్, గ్యాస్ కట్ అనేది తీసేసేయండి. అంతే, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి రెయిన్బో కేక్. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి మిగతా రెసిపీస్ కూడా చూడండి, ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చినాయి ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్ బాయ్.